నా మనసు కూడా చాలా ఆనందంగా ఉంటుంది. అయినా హుకుం చెప్పిన దాంట్లో తప్పే ఉంది. ఆశ్రమం యొక్క ప్రభావం ఆ 20 సీట్ల మీదే ఉంది. ఇలా చూడు మాంటీ, నేను చాలా కష్టపడ్డాను ఈ ఆశ్రమ ప్రభావాన్ని విస్తరింపజేయడానికి. నాకు ఖచ్చితంగా తెలుసు మన ఆశ్రమ ప్రభావం మొత్తం ఈ స్టేట్ అంతా ఉంది. కానీ ఈ స్టేట్ మొత్తం నేను చెప్పానని హుకుంకి ఓటేస్తుందా? వెయ్యదు కదా. ఆశ్రమ ప్రభావాన్ని ఇంకా విస్తరింపచేయాలి. అలా చేయాలి అంటే యూత్ ఆశ్రమానికి రావాలి. యూత్ రావాలా? ఆ యూత్ ఎప్పుడు ఏదో ఒక కన్ఫ్యూషన్ లో ఉంటారు. వాళ్ళ అయోమయంతో ఆశ్రమాన్ని జడబడతారు. పొరపడుతున్నావు భోపే. వాళ్ళు కన్ఫ్యూజ్ అయినా మార్గం తప్పిన కారణం వాళ్ళకి చేయడానికి పని లేదు కాబట్టి. వాళ్ళకి పని కావాలి, మనకి మన పని చేసేవాళ్ళు కావాలి. నువ్వు యూత్ రావాలంటున్నా. ఈ యూత్ వచ్చి నీ ప్రవచనాలు వింటారా? మాట నువ్వు ఇంపాసిబుల్ అయిన మాట చెప్తున్నావు. నేను ఇంగ్లీష్ లో వీక్ అని నీకు తెలుసు కదా బోపే. ఆ దరిద్రపు కొట్టు ఇంగ్లీష్ వల్లే నేను 10వ తరగతిలో 2 సార్లు ఫెయిల్ అయ్యాను. అసలు నాకు ఇంపాసిబుల్ అంటే ఏంటో ఎప్పటికీ అర్థం కాలా. ఆ తర్వాత ఒకరోజు ఇంగ్లీష్ టీచర్ వచ్చి ఇన్ లైఫ్ నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ అని చెప్పారు. అప్పుడు నేను ఆయన్ని ఎందుకు అని అడిగాను. వై ఎందుకెందుకు? ఎందుకంటే మనం ఇంపాసిబుల్ ని అక్షరానుసారంగా దాన్ని విడగొట్టి రాశామంటే అప్పుడది ఐఎమ్ పాసిబుల్ అవుతుంది. సో ఇంపాసిబుల్ అని అనిపించినప్పుడల్లా నువ్వు అలా విడగొట్టి రాసుకో. మా టీచర్ కూడా చెప్పేది బోపే వెరీ షార్ప్. SARPP షార్ప్. బాబాజీ మహాజ్ఞాని కదా. ఈరోజు రాత్రి మొత్తం చదివేసేట్టున్నాను. అది రాత్రి ఎక్కువ బట్టలు వేసుకుంటే నాకు నిద్ర పట్టదు. అబ్బే వద్దదు, మీరు తీకండి. నాకు కూడా రాత్రి ఎక్కువ బట్టలుంటే నిద్ర. అది బాగా వేడిగా ఉంది కదా, అందుకే కుర్తా తీసేశాను. సరే, ఈ బట్టల విషయంలో మన అలవాట్లు ఒకే విధంగా ఉన్నాయి. నిజంగానే నువ్వు అమాయకుడివా లేక నటిస్తున్నావా? ఏంటి? నువ్విప్పటి వరకు వర్జినా? అంటే బ్రహ్మచారా అని? అవునండి, నేను ప్యూర్ బ్రహ్మచారినే. అంటే ఏమీ తెలీదా? పెళ్ళంటే ఏంటో తెలుసు కదా? తెలుసు. అది కూడా తెలియకుండా ఉంటుందా?
అయితే ఈరోజు రాత్రి మనకి మొదటి రాత్రి అని తెలిసే ఉంటుంది. మళ్ళీ మళ్ళీ రాదు. భార్యాభర్తల జీవితంలో ఒక్కసారి వస్తుంది ఈ రాత్రి. మీరు చెప్పేది నిజమే. అప్పుడే నిద్రపోతున్నారు? ఒకేసారి వచ్చే ఈ రాత్రి నిద్రపోవడానికి కాదనుకుంటాను. ఏమంటారు? డెమోక్రసీ ప్రత్యేకత ఏంటంటే అందరూ సమానమే. మనసులో మాట చెప్పేందుకు అందరికీ హక్కుంది. కులం, గోత్రం, మతం, రంగు ఏది ఏమైనా సరే భేదభావం చూపించకూడదు. అవును, నిజమే. అసలైన డెమోక్రసీని ఆశ్రమంలో మాత్రమే చూడగలం మనం. బయట ఇప్పటికీ పెద్ద కులం వాళ్లదే రాజ్యం. మేము తక్కువ జాతి వాళ్ళం. పెద్ద కులం వాళ్ళు మమ్మల్ని ఎప్పుడూ అణిచేయాలనే చూస్తుంటారు. అప్పుడు బాబాజీ మాకు అండగా నిలబడ్డారు. అప్పుడు జస్టిస్ దొరికింది, గౌరవం దొరికింది. నిజంగానే బాబాజీ దేవుళ్లాంటివారు. సరిగ్గా చెప్పావు. బాబాజీ గొప్ప జ్ఞాని, అనేక విషయాలు గ్రహించిన వారు. ఆయన ఎన్నో విద్యలు తెలిసిన వారు. ఇతిహాసాలు, భూగోళం, ఫిజిక్స్, కెమిస్ట్రీ అన్నీ తెలుసు కదా సార్? అవును, అన్నీ తెలుసు. ఏకరూపం మహాస్వరూపం. పేదల్ని కాసే బాబాకి, కాశీపూర్ నగర బాబాకి. అనుమానం అక్కర్లేదు. ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయి. మనమే కలుస్తాం. ఈరోజు చాలా పెద్ద మీటింగ్ జరుగుతోంది కదా, 4-5 గంటలు పట్టొచ్చు. అలాగే నేను వెయిట్ చేస్తాను. టీ తీసుకోండి. హుకుం సింగ్ గారు, పెళ్ళాం బిడ్డలు కలవాణ్ణి. సూసైడ్ చేసుకోవడం తప్ప నాకు ఇప్పుడు వేరే గత్యంతరం లేదు. దయచేసి నన్ను కాపాడండి. ఏదో ఒకటి చెయ్యండి. బాబాజీతో నాకు ఒక మీటింగ్ ఏర్పాటు చేయండి. ఇలాంటి పని చేయడానికి ముందు ఒక్కసారి కూడా ఆలోచించవా? బాబాజీతో నీకెందుకు మీటింగ్ ఏర్పాటు చేయాలి? చేస్తే నాకేంటి లాభం? నేను చెప్పేది జాగ్రత్తగా విను. అదే నీకు మంచిది, నాకు మంచిది. సీఎంకి మిశ్రా గ్లోబల్ ప్రాజెక్ట్స్ మధ్య జరిగిన డీలింగ్స్ తాలూకు ఫైల్స్ అన్నిటినీ నువ్వు నాకు తీసుకొచ్చి ఇవ్వు. అప్పుడు నేను నీ గురించి ఆలోచిస్తాను.